జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండూ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనీశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనీశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. మకర రాశి, మకర లగ్నంలో ఉన్న వాళ్ళకి, మీకు మకర రాశి, మకర లగ్నంలో ఉన్న వాళ్ళకి తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానంలోకి ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇన్నాళ్ళు. సో ఆయన వక్రగతిలో ఉన్న సమయంలో మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే డెఫినెట్గా మీరు చూస్తారు. కమ్యూనికేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ మెయిన్ అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఇవి చూసే ఉంటారు ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు. లేదా ఇప్పుడు ఒకవేళ మీరు కనుక బాగా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు అనుకోండి, మీకు బాగా శని మహారాజు బలం ఉంటే చాలా రిజర్వ్గా ఉంటారు, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. సో అలా ఉన్న కోవులకు మీరు ఉంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం కట్టేసినట్టు అనిపించడం, వీటిల్లో ఏదన్నా చూస్తారు. ఇప్పుడు ఆయన వక్రత్యాగం మీకు 3వ రాశిలో అయింది. మీ రాశి నుంచి 3వ రాశిలో వక్రత్యాగం అయింది. మీ రాశి నుంచి 3వ రాశిలో వక్రత్యాగం అవ్వడం వల్ల ఇది మీకు మంచిదే. అంటే 3వ స్థానంలో శని మహారాజు ట్రాన్సిట్ మంచిదే, ఆయన గోచారం మంచిదే. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు వక్రత్యాగం జరిగింది కాబట్టి ఏం చేస్తున్నారు? అయితే ఇక్కడ ఒక కీ పాయింట్ అండి, ఇది ఇప్పటికి సంబంధించింది కాదు, డెఫినెట్గా రాబోయే రోజులకి సంబంధించింది ముందుగానే చెప్పాలి. ఎందుకంటే
ఇదొక కీ పాయింట్ కాబట్టి ఇప్పుడు మీరు తర్వాత మీనరాశిలో ఆయన సంచారం ముగించుకున్న తర్వాత ఆయన మేషరాశిలోకి వెళ్తాడు. అది మీకు అర్ధాష్టమ శని అవుతుంది. అర్ధాష్టమ శని మేషరాశిలో అవ్వడము చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది మీకు. అప్పుడు ఆ 2.5 years పీరియడ్ హ్యామరింగ్ ఉంటుంది. దాని నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే అక్కడ ఆయన నీచపడతాడు. ఇంకోటి ఆయనకి శత్రుక్షేత్రం. మంగళకి శని మహారాజుకి అస్సలు పొసగదు, ఉప్పు నిప్పి. అలాంటి రాశిలో ఆయన ఉండడము 4వ స్థానంలో. ఇంకా ఏంటంటే బాగా హ్యామరింగ్స్ ఉంటాయి. దాని నుంచి ఇప్పటి నుంచే ప్రొటెక్ట్ చేసుకోండి, ఫెన్సింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆయన 3rd హౌస్లో ట్రాన్సిట్ చేస్తూ ఉన్నాడు. కమ్యూనికేషన్స్ చాలా జాగ్రత్త. అవసరం అనుకుంటే తప్పించి ఎక్కువగా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది మీకు అంటే తర్వాత మీకు 4th హౌస్ ట్రాన్సిట్ అర్ధాష్టమ శని అంత ఎఫెక్ట్ చూపించదు. సో ఏంటంటే కొంచెం జాగ్రత్త కమ్యూనికేషన్స్ విషయంలో. ఎందుకంటే 3rd హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త. ఇప్పుడేమీ ప్రాబ్లం ఉండదు. అంటే ప్రయాణాల్లో జాగ్రత్త అంటే నా ఉద్దేశము, మీరు బాగా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళైతే నేను మాట్లాడట్లేదండి. కాకపోతే కొంతమంది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాం కదా, అందరూ పాటించరు, కొంతమంది డెఫినెట్గా పాటిస్తారు. మీరు కనుక అలా పాటించే వాళ్ళలో ఒక్కళ్ళైతే ఈ పాయింట్ మీకు అస్సలు కాదండి. ఒక్కళ్ళు పాటించకుండా అంటే పర్వాలేదు, మనకి ఆఫీస్ టైం అయిపోతుంది లేదంటే వెళ్ళాలి అని సిగ్నల్ పడినా ఆగకుండా, ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా అని వెళ్ళిపోవడము, లేదా రాంగ్ వేలో ఇలాంటివి ఏదైనా ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉంటే దయచేసి ఇప్పుడు స్టాప్ చేసేయండి. ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది అయితే ఏముండదు. అర్ధాష్టమ శనిలోకి వెళ్ళిన తర్వాత దీన్నంతా అప్పుడు లెక్కలు మంగళ తీస్తాడు. ఈయనేం చేయడు కానీ శని మహారాజు ఏం చేయడు కానీ మంగళ తీస్తాడు అనమాట. తీసి అప్పుడు హ్యామరింగ్ ఉంటుంది. అందువల్ల ట్రావెలింగ్లో జాగ్రత్తగా ఇక్కడి నుంచే కొంచెం డిసిప్లిన్డ్గా ఉంటే కనుక, మన మాట విషయంలో డిసిప్లిన్డ్గా ఉండాలి, ట్రావెలింగ్ విషయంలో డిసిప్లిన్డ్గా ఉంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు వీటి వల్ల ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు, బాగుంది మీకు. ఆయన సవ్యగతి మంచి ఫలితాలనే ఇస్తాడు డెఫినెట్గా. కాకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు రాకుండా, అంటే అర్ధాష్టమ శని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ముందుగానే ఫెన్సింగ్ చేసుకోవడం అనమాట ఇక్కడి నుంచి. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు 3rd హౌస్లో ఆయన మీకుంటూ బెనిఫిట్స్ ఇస్తున్నాడు. ఏ విషయాల్లో బెనిఫిట్స్ ఇస్తున్నాడు? ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా కొన్ని మంచి మార్పులు మీరు చూస్తారు. మకర రాశిలో పుట్టిన వాళ్ళైనా సరే, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళైనా సరే, ఏదో ఒక అదృష్టం చూస్తారు మీరు. ఇప్పుడు ఈ శనీశ్వరుడు మీనరాశిలో ఉన్న సమయంలో, అంటే ఈ డౌన్ ద లైన్ ఆయన ఇంకా కొన్నాళ్ళు సంచారం చేస్తాడు. ఏదో ఒక మంచి విషయం మీరు చూస్తారు. ఇప్పుడు ఒక అదృష్టకర సంఘటన, అది మీ పిల్లలకి సంబంధించింది కావచ్చు, మీకు సంబంధించింది కావచ్చు, ఏదైనా మీరు చూస్తారు. అలాగే కొంచెము అనుకోకుండానే కొన్ని ట్రిప్స్ వెళ్తారు మీరు. ట్రిప్స్ అంటే డెఫినెట్గా పని మీద అయినా వెళ్ళచ్చు, లేదా తీర్థయాత్రలాగా అయినా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైజనింగ్ వర్క్స్ చేయడానికి ఇది మంచి టైం, అనువైన టైం ఇప్పుడు లైజనింగ్ వర్క్స్ చేయడానికి. అలాగే మీరు ఏమంటారు, సెల్ఫ్గా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, మీ స్కిల్ సెట్ని పెంచుకోవడానికి కూడా ఇది చాలా మంచి టైం. రీసెర్చ్ చేయండి బాగా. ఇక్కడ ఏంటంటే కాలపురుషుడు కుండలిలోంచి 12th హౌస్ అయింది, మీ జన్మజాతకం నుంచి 3rd హౌస్ అయింది. అంటే మీ రాశి నుంచి 3rd హౌస్ అయింది. సో 3rd and 12th యాక్సెస్ పడడం వల్ల ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని కర్మదోషాన్ని బర్న్ చేసుకోవచ్చు కూడా. ఎలా? మీకు వీలుంటే కనుక, ఎప్పుడు వీలుంటే అప్పుడు. ఇది రెగ్యులర్గా చేయాల్సిన పని కూడా లేదు, రెగ్యులర్గా చేస్తే ఇంకా మంచిది. మీరు చేయగలిగితే మండల దీక్షతోటి కాళ్ళకి చెప్పులు లేకుండా మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం వెళ్ళొస్తే మంచిది. లేదా అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్డు మీద ఏమైనా ఉంటే చెప్పులు వేసుకొని వెళ్తామంటే చెప్పులు వేసుకొని వెళ్ళండి. అక్కడ కనీసం ఒక 40 ప్రదక్షిణలు వెళ్ళిన దేవాలయంలో చేయండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి, మంచిది మీకు. ఇప్పుడు ఏంటంటే 12వ హౌస్ చెప్పుల్ని కూడా సూచిస్తుంది. శని మహారాజు ఏంటంటే బేర్ ఫీట్ని సూచిస్తాడు, పాదరక్షలు లేకుండా నడవడాన్ని ఆయన సూచిస్తాడు. ఇప్పుడు ఇది చేస్తే చాలా మంచిది. అంటే కర్మదోషాన్ని కరిగించుకోవడానికి
ఇది చాలా మంచి టైం అండి, చాలా మంచి టైం. అలాగే స్పిరిచువల్గా ఇంక్లైన్ అవ్వడానికి మీరు వీలుంటే కనుక ఎక్కువగా మీరు ఏదన్నా భగవద్ గ్రంథాలు చదవండి లేదా వినండి, రెండిట్లో ఏదైనా ప్రయత్నం చేయండి, చాలా మంచిది. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన మళ్ళీ మీనరాశిలోకి రావాలంటే ఈ మీనరాశి నుంచి మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత 35 సంవత్సరాల టైం పడుతుంది. ఇప్పుడు ఇది చాలా మంచిది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి, ఎందుకంటే పురాణాలు చదవడము వినడం, ఈ రెండిట్లో ఏది చేసినా సరే మీకున్న కర్మదోషాలు ఎప్పటి నుంచో తెచ్చుకున్నవి క్యారీ అయినవి అవన్నీ కూడా తొలగిపోతాయి. లేదా కర్మదోషాలు అనే కంటే మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఒక మంచి పొజిషన్లోకి మిమ్మల్ని నిలబెట్టడానికి, ఎందుకంటే మీరు రాష్ట్రాధిపతి కాబట్టి దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆయన 3rd హౌస్ ట్రాన్సిట్ చాలా మంచిది. అంటే మళ్ళీ ఆయన మిథున రాశిలోకి వచ్చాక మళ్ళీ మీకు మంచి చేస్తాడు. మిథున రాశిలోకి రావడానికి దగ్గరగా 6.5 సంవత్సరాలు పడుతుంది, 6.5 సంవత్సరాల పైన పడుతుంది. సో అందువల్ల ఇప్పుడు మీకు మంచి చేస్తున్నాడు కాబట్టి దాన్ని మీరు ఇంకా క్యాచ్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ రకంగా చూసుకున్నా మకర రాశి వాళ్ళకైతే ఇది మంచి ట్రాన్సిట్ సవ్యగతిలోకి రావడము చాలా మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అయితే రాబోయే అర్ధాష్టమ శని కూడా మీకు మేలు చేయడానికి ఏం చేయాలో కూడా మనం ఇప్పుడే ముందుగానే తెలుసుకున్నాము. ఇవి చేస్తే కనుక చాలా మంచి జరుగుతుంది. ఇవి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్షస్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం. ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు, అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ, మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చొప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది
మన మన లైఫ్లో ఉన్న సుఖాలు ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ ఒక షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. రెండు గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం, వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు, హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసి ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.